అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ప్రతిరోజు మార్నింగ్ లాగ్ చూస్తూ ఉంటారు కదా! ఇది ఈవినింగ్ లాగ్ అండి. ఈరోజు అరటి గెల కోయించాం కదా! అసలు ఆ అరటి పళ్ళను చూసుకుంటేనే తెగ ఆనందం వచ్చేస్తోందండి. విడి పళ్ళన్నీ ఇందులో వేసేస్తున్నాను. 1, 2, 3, 4, 5. ఇదేమో ఒకటి పోయి ఉన్నది. ఇది అరడజను. 6 కదా, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, గోవింద 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67 పళ్ళండి మొత్తం. 67 అరటిపళ్ళు. మా తల్లి మహాలక్ష్మి తల్లి 67 అరటిపళ్ళు కాసిందండి ఒక గెలకి. ప్రతిరోజు సంధ్యాదీపం ఆకాశదీపంలాగా అలానే పెట్టేస్తూ ఉన్నానండి. క్రిందటి సంవత్సరం కార్తీక మాసం నుంచి అదే కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో నేను కొత్తగా స్టార్ట్ చేసింది సౌందర్య లహరి నేర్చుకుంటున్నానండి. రోజుకి ఒక శ్లోకం చొప్పున నేర్చుకుంటూ ఉన్నాననమాట. మనకి ఫోన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఈరోజు 15వ శ్లోకం అండి. వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సపృన్నత్వాం నత్వా కథమివ. ఈ స్తోత్రాలైనా ఏమైనా ఎగ్జామ్స్ క్యాన్ ప్రిపేర్ అయ్యింది ఉందా అసలు? అవి చదువుతున్నాను. ఇలా చూడు. ఓ అరటిపళ్ళు గారు కోయించేసే పెట్టి అరటిపళ్ళు ఏంటండి అరటిపళ్ళు అసలు? నీ స్తోత్రాలు మంత్రాలు పూజలు ఇన్ని ఆ దేవుడి గది పక్కన వాటికి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళి స్పిరిచువల్ లో ఇంత కాయలు ఎక్కడ చూడం మనం. అది కూడా అయి ఉండొచ్చు. మన పూజా మందిరం కిటికీ పక్కనే ఉంటది కదా అరటి చెట్లు. అంటే అది కూడా ఉంటదండి. అంత కాయలు ఉన్నాయండి అసలు. అంటే గతంలో కాసిన కాయలు కంటే పెద్ద. అరే కాయ అది ఒకటి విడిగా ఉన్నది అన్ని ఒకే సైజ్ ఉన్నాయి చూసారా? మనం లాస్ట్ టైం వెయిట్ చేసినప్పుడు ఎంత ఉంది? 370 గ్రాములు అలా. 400 పైన ఉంటది. ఆశ్చర్యపోకలేదు. సాయి అదే అంటున్నాడు. అయిపోయటానికి వచ్చాడు కదా పినిగారు వాళ్ళ సాయి. ఒక్కొక్కటి 300 గ్రాములు పైన ఉంటుందండి. అన్ని కాయలు అలానే ఉంటాయి. ఎన్ని కాయలు కాసి కొలిచారా? నిండు గర్భిణి అనమాట. అలా 9 నెలలు మాస్తుంది అనమాట. 9 నెలలు వాలిపోకుండా గెడ సపోర్ట్ కూడా పెట్టలేదు మనం. అవును అవును, దీనికి అసలు గెడ కూడా పెట్టలేదు. మొత్తం అసలు సకల జీవకోటి అంతా వచ్చి ఇక్కడ వచ్చింది అలా అనమాట. చాలా బాగుందండి. పోలే నీ పూజలు ఫలించి ఆఖరికి జీవరాశులు కూడా మొక్కలు కూడా విని ఇవ్వటం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇవన్నీ బాబు అమ్మ ఇవన్నీ సరేలే కానీ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, ముందర అది ప్రిపేర్ అవ్వు. అలాగే రోజు ఒక శ్లోకం చదువుతాను. రోజు సౌందర్య లహరి కదా, సౌందర్య లహరి స్టార్ట్ చేశాను. అసలు అరటిపళ్ళు అంత ఉన్నాయి, అది చూస్తేనే కడుపు నిండిపోతుంది అసలు. అవును అసలు సరదాగా అసలు ఎంత వెయిట్ ఉందో సార్ చూద్దామా? చూద్దాం, తీసుకురా. ఇలా సౌందర్య లహరి రోజుకి ఒకటి నేర్చుకుంటానండి, ఒక పద్యం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వనత్రాసత్రాణ స్ఫటికకుటికా పుస్తకకరాం సపృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే
మధు క్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. ఈవేళ ఈవేళ మనం ఈ అరటిపళ్ళు కొయ్యటానికి ఈ సౌందర్య లహరిలో వచ్చిన ఈ ద్రాక్ష మధుఫలం ఇలాంటివన్నీ రావటం కూడా గమ్మత్తుగా ఉన్నదండి. అంటే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, వెంకటేశ్వర సుప్రభాతం, కనకధార స్తుతి ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి వినడం వల్ల అవి కంఠపాఠంగా బాగానే వచ్చేసేసినాయి. నేను నాకు రాని స్తోత్రాలు ఏ ఒకటి నేర్చుకుంటూ ఉంటాను అనమాట అండి. ప్రస్తుతం సౌందర్య లహరి నేర్చుకుంటున్నాను అనమాట. రోజుకి ఒక శ్లోకం చొప్పున నేర్చుకుంటానండి. అంటే అదేదో చూడకుండా అలాగా చదివేయాలి అలా అని కాదండి. సౌందర్య లహరి కొద్దిగా కష్టతరంగా ఉంటుంది కదా, మన జాగ్రత్తగా చూసి చదువుకోవాలన్నమాట. ఒకటా ఈ సింగిల్ ఇదైనా 308 అంటే 300 గ్రాములు అంటే పావు కేజీ పైన. పావు కేజీ పైన ఆ కుర్రాడు అదే చెప్పాడు సాయి. అసలు అర డజన్ ఎంత ఉన్నాయి చూద్దాం. ఇది అర డజన్ గేల ఉండండి. ఐసా కేజీన్నర పైన, కేజీ 618 గ్రాములు, 620 గ్రాములు. కేజీన్నర పైన ఉన్నది అర డజన్. ఎంత అమ్ముతారంటావు మార్కెట్లో? ఏం మరి ఈ కరెక్ట్గా డజన్ ఉన్నాయి ఈ పెట్టి ప్రేమ. అసలు ఎంత చూద్దాం. అమ్మ 38, 66, 3 కేజీలు 800. 200 కరెక్ట్గా డజను ఉండు. ఎంత అవుద్దో లెక్కేద్దాం. అంటే 300 గ్రాములు పైన 316. సరే కాడ అది ఉన్నది కదా, దీనికి ఆ 16 తీసేసిన 300 గ్రాములు అయితే నికరం ఉన్నదండి. ఏళ్ళు తీసేయి అంతే ఇంకా. అమ్మ అమ్మ నా తల్లి, నా బంగారు తల్లి అమ్మ. కానీ ఇంతకి ఎలా మోసిందని. అదే మరి అసలు చాలా అద్భుతం. ఆ చెట్టుకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేమండి. మాను కూడా ఎంత ఉంటుందో తెలుసా ప్రేమ? ఇంతలా ఉన్నది మాను. మాను బట్టి కాయ అంతేగా. సరే పద టిఫిన్ చేసి. ప్రతిరోజు సాయంత్రం పూజా మందిరంలో ఒక అరగంట గంట సేపు గడపటం నాకు ఇష్టం అనమాట అండి. అలాగా ప్రతిరోజు అలా కూర్చుంటాను. ఈరోజు మల్లె పువ్వులు తీసుకున్నాను అనమాట అండి. ముందు స్వామికి అలంకరించి పెట్టాను మాల కట్టుకొని. సంధ్యాదీపం అయితే పెందలాడే పెట్టేసుకుంటాను. ఇక తర్వాత ఫ్రీ టైం ఉంటుంది చూడండి, చడి చప్పుడు లేకుండా ఉంటుంది. అప్పుడు పూజా మందిరంలో కూర్చుంటాను అనమాట అండి. స్వామికి నాకు నచ్చినట్లుగా ఏయో ఒక కైంకర్యాలు అవి చేసుకుంటూ ఉంటాను. ఏమన్నా శ్లోకాలు చదవాలన్నా చదువుకుంటాను. సాధారణంగా అయితే టీవీ పెట్టేసుకుంటానండి. ఆ టీవీలో వచ్చేవి వింటూ స్వామికి అయ్యో నాకు తోచినట్లుగా కైంకర్యాలు అవి చేసుకుంటూ అలా చూసుకుంటూ కూర్చుంటాను అనమాట. కంపల్సరీ రాత్రిపూట హారతి ఇస్తానండి. అంటే గంట మోగించను కానీ హారతి ఇస్తాను అనమాట. అట్లనే పారిజాతం పువ్వులు ఉంటాయి కదండి, ఆ పారిజాతం పువ్వులన్నీ తీసుకొచ్చి స్వామి పాదాల దగ్గర వేసి హారతి ఇస్తాను. ఇంకా ఆ తర్వాత తలుపు దగ్గరికి లాగేసేస్తే ఇక ఉదయమేనమాట అండి. అంటే నేను ప్రతిరోజు ఇదివరకు శివాలయంలో ధూపసేవ చేసి వచ్చేదాన్ని అనమాట అండి. ఇది ఒక ధూపసేవ లాంటిది అని అనుకుంటాను అనమాట. రాత్రిపూట ఇక ఆ తర్వాత పవళింపు సేవ స్వామికి అన్నట్లు అనమాట అండి. ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో కంపల్సరీ ఉండేది ఉదయం దీపారాధన, సాయంత్రం దీపారాధన. అంటే ఉదయం వెలిగించిన అఖండ దీపం అలా వెలుగుతూ ఉంటుందన్నమాట అండి. ఆ ఒత్తిని కొంచెం మలిగిపోయిన దాన్ని కొద్దిగా తీసేసి ఇంకొంచెం తైలం వడ్డిస్తాను. ఇది మార్నింగ్ వరకు కూడా వెలుగుతూ ఉంటుందన్నమాట అండి. ఆ విధంగా 24 అవర్స్ వెలుగుతున్నట్లే ఉంటుందండి ఆ దీపం. ఇప్పటి వరకు సాయంత్రం పూట పూజ అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకుని చూడండి, చాలా బాగుంటుందండి. ఉదయం మనం ఎంత పూజ చేసుకున్నా అండి కొద్దిగా హర్రీబర్రీగానే ఉంటుంది. ఎందుకంటే ఎంత లేదన్నా మనకి మైండ్లో టిఫిన్లకు వచ్చారేమో, కాఫీలకు వచ్చారేమో, అయ్యో కాఫీ కలిపి ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, చట్నీ చేయాలి, ఇలాంటి మైండ్లోకి దూరేస్తూ ఉంటాయండి.
కాకపోతే అది మనం ఒక క్రమశిక్షణగా పెట్టుకుంటాం కాబట్టి ఉదయమే దీపారాధన చేసుకుంటాం. అందున నాకు ఉదయం ఆహ్, పూజా మందిరంలోకి సూర్యకిరణాలు పడే టైమే నా దీపారాధన టైం అనమాట అండి. ఇక అన్నీ మర్చిపోతాను. ఆ పావుగంట మాత్రం అలాగా చూస్తూ కూర్చుంటా. చిన్నగా ఏదో అలంకారం చేసుకొని పూజ అది చేసుకుంటాను. సాయంత్రం పూట మాత్రం అండి చాలా ప్లెజెంట్‌గా ఉంటదనమాట అండి. అసలు ఇంకా ఏమి గుర్తురావు. ఏదన్నా ఉదయం నుంచి ఏమన్నా చికాకులున్నా, ఏమున్నా సరే ఆ భగవంతుని దగ్గర వెళ్ళబోసుకునేది కూడా ఈ సాయంత్రం పూటేనండి. మీరు చెప్తే నమ్మరు గానీ ఒక్కోసారి 9, 10కి కూడా కూర్చుంటానండి. సాధారణంగా ఎర్లీగా పడుకుండిపోతాను. ఒక్కోసారి మనస్తాపంగా ఉన్నప్పుడు ఈ మధ్య కాలం అంతా ఎర్లీగా పడుకోవట్లేదండి. ఇక ఆ 10 గంటల వరకు కూడా స్వామి దగ్గరే కూర్చోవటం అలవాటయిపోయిందండి అలాగా. भूपिभ्यो धनदाता च देववन्द्यश्च तारणः यज्ञप्रि రాత్రిపూట చాలా లైట్ ఫుడ్డే నాకు అలవాటండి. చపాతీ ప్రేమ నేను ఇద్దరం చపాతీ తింటాం. ఒక్కోసారి నేను ప్రోటీన్ షేక్ తాగేస్తాను. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్ ఇలాంటివి కూడా తినేసి సరిపెట్టుకుంటాను. అంటే లైట్ ఫుడ్డే తింటాను. మా వారికి మాత్రం అండి అయితే అన్నం, లేదు అంటే పెరుగన్నం. ఇవి తప్ప అండి చపాతీ, గిపాతీ ఇటువంటివి అసలు ససేమిరా తినరండి. ఒక్కరోజు బతిమిలాడి పెడతా ఉంటాను. లేదా నాన్ వెజ్ కర్రీ ఏదన్నా ఉన్నప్పుడు కూడాని, "ఏవండీ కొంచెం చపాతీలో తినండి బావుంటది. మెత్తగా ఉన్నాయి చపాతీలు" ఇలా అని బతిమిలాడి పెడుతూ ఉంటానండి. ఆ అన్నం మాత్రం ఈయన చేత మాన్పించలేకపోతున్నానండి. ఆ తర్వాత టీవీలో వచ్చే ఏ పాత సినిమానో, పాత పాటలో ఏయో ఒకటి కొద్దిసేపు చూస్తూ కూర్చుంటాం. ఒక్కోసారి భక్తికి సంబంధించినయే చూస్తూ ఉంటామండి. వేరు వేరు పుణ్యక్షేత్రాల్లో చూపించేవి అవి చూస్తూ కూర్చుంటాము. ఇక క్రికెట్ ఉంటే మాత్రం అండి, మా వారికి టీవీ అప్పచెప్పేయాల్సిందే. ఆ క్రికెట్‌కి నాకు అసలు సంబంధమే ఉండదు. నాకు అంటే తూ రాదండి క్రికెట్‌లో. మా వారికి మాత్రం చాలా ఇష్టం. రాకేష్, సౌమిత్ కూడా క్రికెట్ చూస్తూ ఫోను జేస్తారు. ఆన్‌లైన్‌లో ముగ్గురు కలిపి చూస్తారనమాట క్రికెట్టు. సాకేత్, సౌమిత్ వాళ్ళ తాత ముగ్గురు ఫోను మాట్లాడుకుంటూ ఆ క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. చూడొచ్చా? ఏ? రేపు క్రికెట్ చూసుకుంటాం. మీరు క్రికెట్ పెట్టుకోండి అయితే. మీ క్రికెట్ మీది. అమ్మయ్య. ఆకాశాన్ని తాకడం ఆకాశం అంతరిక్షాన్ని చేరడం ప్రతి 60 ఏళ్లుగా దేశ మర్యాద నిరంతరమవుతుంది. కమలా కోసం 60 ఏళ్లుగా ఒకే రుచి. 15 ball half century.